నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. లోకేష్ ఎక్కడికి వెళ్తే నీకెందుకు, ఇప్పుడు నన్ను ట్రోల్ చేస్తున్నారు చూడు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని జగన్మోహన్ రెడ్డే విసుక్కుంటున్నట్టుగా తిడుతున్నట్టుగా నేను ఒక టైటిల్ పెట్టాను. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఇలా అంటున్నారో లేదో తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్, జగన్మోహన్ రెడ్డి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా కూడా కారుమూరి వెంకటరెడ్డిని ఇలాగే తిట్టుకుంటారు. ఎందుకని అంటే కారుమూరి వెంకటరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఏదో మైలేజ్ తీసుకొద్దాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో మైలేజ్ తీసుకొద్దాము అని చెప్పేసి అసలు తనదైన థాట్ ప్రాసెసా లేకపోతే అది ఎవరైనా ఐడియాలజీ ఇస్తుంటే ఆయన చేస్తున్నారో తెలియదు, కానీ తీసుకువెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ట్రోలింగ్ మెటీరియల్ చేసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ట్రోలింగ్ మెటీరియల్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినవన్నీ కూడా జనం మర్చిపోతారులే, టైం గడుస్తోంది, కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది, సరే గతంలో అన్ని నెమ్మదిగా ప్రజలు మర్చిపోతారు. దేవుడు జనానికి ఇచ్చింది, మానవులకి ఇచ్చింది అత్యంత విలువైంది ఏంటి అంటే మతిమరుపు. కాబట్టి కాలక్రమంలో వాటినన్నింటినీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అకృత్యాలు అఘాయిత్యాలన్నీ మర్చిపోతారులే అనుకుంటే వెంకటరెడ్డి కెలికి మరీ లేపుతున్నాడు. వాటన్నిటిని జనానికి మరోసారి గుర్తు చేసేలాగా టీడీపీ వాళ్ళని కెలికి మరీ లేపుతున్నాడు. అసలు ఏం చేశాడు అనేది మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, కనపడుట లేదు ఆచూకీ ఎక్కడ, పేరు నారా లోకేష్, హోదా సకల శాఖల విధ్వంస మంత్రి అట. సకల శాఖల విధ్వంస మంత్రి అట నారా లోకేష్, ఈయన పెట్టిన హోదా. సో ఇక ఇటు చూస్తే కనపడుట లేదు ఆచూకీ ఎక్కడ, పేరు నారా చంద్రబాబు నాయుడు, హోదా రాష్ట్ర ముఖ్యమంత్రి. పాపం మరి నారా చంద్రబాబు నాయుడుకి ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రినే ఇచ్చారు పేరు వెంకటరెడ్డి, ఇంకా వేరే ఏమీ పేరు పెట్టలేదు. నారా లోకేష్కి పెట్టినట్టు సకల శాఖల విధ్వంస మంత్రి అని చెప్పేసి పెట్టారు. మరి ఈయనకెందుకో నారా లోకేష్కి పెట్టినట్టుగా నారా చంద్రబాబు నాయుడుకి మాత్రం అలాగా వెటకారమైన పేరు పెట్టలేదు. అయితే ఇక్కడ వెంకటరెడ్డి ఈ వ్యంగ్యాన్ని, ఈ వెటకారాన్ని ప్రదర్శించారు కదా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు మీద. ఎందుకని ఇలా ప్రదర్శించారనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫారిన్ టూర్ వెళ్ళారు. ఫారిన్ ట్రిప్, అది పర్సనల్ ట్రిప్, వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళారు. 4 రోజుల క్రితమే నారా లోకేష్ వెళ్ళారు, ఆ తర్వాత చంద్రబాబు కూడా వెళ్ళారు. ఒక 2 రోజుల గ్యాప్ ఏమో చంద్రబాబు భువనేశ్వరి కలిసి వెళ్ళారు. నారా లోకేష్ తన ఫ్యామిలీతోటి ముందే వెళ్ళారు. దేవాంశు, ఆ అమ్మాయి బ్రాహ్మణి, నారా లోకేష్ ముగ్గురు కలిసి వెళ్ళారు. సో మొత్తం మీద దీన్ని ఏదో రాజకీయం చేద్దాము అని చెప్పేసి, ఏదైనా ఒకటి కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ రాకపోతుందా అని చెప్పి క్రియేట్ చేద్దాం, ఏదో వండుదామని చూశాడు వెంకటరెడ్డి. కానీ మొత్తం అంతా కూడా కుండబద్దలైపోయింది. సో జరిగింది ఏంటి అని అంటే ఈ వెటకారానికి విరుగుడు కూడా ఉంటుంది కదా, మరి అవతల నుంచి కూడా రివర్ట్ వస్తుంది కదా. చూడండి, ఆ రివర్ట్ ఎలా ఉందంటే, జగన్ కనపడటం లేదు ఆందోళనలో వైసీపీ కార్యకర్తలు అని చెప్పేసి, అంటే నాకు తెలిసి టీడీపీ మద్దతుదారుడై ఉంటాడు ఈయన, ఇలాగా ప్రదర్శిస్తున్నాడు. కనబడుట లేదు ఆచూకీ ఎక్కడ, పేరు వైఎస్ జగన్, హోదా పులివెందుల ఎమ్మెల్యే. ఇంతకు మించిన అవమానం ఉంటుందా? ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే, అంటే నేను కూడా ఈ వీడియో స్టార్టింగ్లో ఏం చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని చెప్పాను. కానీ అక్కడ టీడీపీ మద్దతుదారులు ఏమని ప్రదర్శిస్తున్నారు, పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదు అంటే, ఇదిగోండి ఈ వెటకారం వల్ల, నారా లోకేష్ని ఇలా వెటకారం చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డిని అలా వెటకారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండటం చాలా తక్కువ. ఏదైనా ప్రకృతి విపత్తులో, లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడో, లేకపోతే ఎప్పుడో చనిపోయిన దానికి ఆయనకు మూడొచ్చి ఓదార్పు యాత్ర చేయాలనుకున్నా, పరామర్శల యాత్రలు చేయాలనుకున్నా, రైతుల్ని పరామర్శించాలనుకున్నా, గిట్టుబాటు ధర ప్రభుత్వం కూడా కల్పించేసిన తర్వాత రైతుల్ని ఓదార్చాలన్నా ఆయనకి మూడొస్తే ఏపీ వస్తున్నారు, లేదంటే బెంగళూరులోనే ఉంటున్నారు. సో ఇలాంటివన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు వెంకటరెడ్డి. అసలు ప్రజలు మర్చిపోతున్నారు, జగన్ ఎక్కడుంటే ఏమిలే, ఎలా ఉంటే ఏమిలే అనే విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారు. కానీ వెంకటరెడ్డి మాత్రం ఇలాంటివన్నీ పెట్టి జగన్ని పులివెందుల ఎమ్మెల్యే కనిపించడం లేదు అని చెప్పేసి అవతల ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ట్రోల్ చేసేలాగా వెంకటరెడ్డి చేస్తున్నాడు. అయితే ముఖ్యమంత్రులు లేకపోతే మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్ళటం అనేది సహజంగా జరిగేదే. అయితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వాళ్ళు ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్ళారు. అయితే వెళ్ళటం అనేది తప్పు కాదు, చెప్పకుండా వెళ్ళిపోతే తప్పు. కానీ సీఎంఓలో ఇన్ఫర్మేషన్ ఉంది, సీఎంఓలో ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెళ్ళారు వాళ్ళు. ఆ ఇన్ఫర్మేషన్ సీఎంఓ నుంచి బయటకు కూడా వచ్చింది. ఫ్యామిలీ పర్సనల్ ట్రిప్ మీద నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్ళారు అని చెప్పేసి, అలాగే ఐటీ విద్యాశాఖల మంత్రి పర్సనల్ ట్రిప్ మీద ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్ళారు అని చెప్పేసి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని కూడా ఏదో ట్విస్ట్ చేద్దాము,
ఏదో పార్టీకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా మైలేజ్ తీసుకొచ్చేలాగా చేద్దాము, అసలు ఏదో జరిగిపోతుందని క్రియేట్ చేద్దాము, జగన్మోహన్ రెడ్డికి మంచి చేద్దాము అని చెప్పేసి వెంకటరెడ్డి ఈ మెటీరియల్ని ట్రోల్ మెటీరియల్ని చేసేశాడు వైసీపీని. తీరా చూస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి తన భార్యతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్ళారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సో అప్పుడంతా కూడా వెళ్ళింది ఎవరి సొమ్ముతోటి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే వెంకటరెడ్డి కూడా ఇక్కడ సొంత పర్యటనకు వెళ్తూ ప్రభుత్వ సొమ్ముతోటి వెళ్తున్నారని చెప్పేసి ఒక ఎలిగేషన్ చేశారు. నిజంగా వెంకటరెడ్డికి ఆ విషయం తెలుసా? ప్రజల డబ్బుతోటి వెళ్ళారు, ప్రజల సొమ్ముతోటి ఫ్లైట్లు బుక్ చేసుకున్నారనే విషయం వెంకటరెడ్డికి తెలుసా? ఈ పార్టీ అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 18 నెలలు అవుతుంది. ఈ 18 నెలల్లో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతి సాటర్డే సండే వస్తే కనుక వీళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారు, అమరావతి నుంచి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వెళ్తున్నారని చెప్పేసి గతంలో కూడా ఎలిగేషన్ చేశాడు వెంకటరెడ్డి. మరి ఏవి ప్రూఫ్స్ ఏవి? వాళ్ళంతా కూడా వాళ్ళ సొంత ఫ్లైట్ ఖర్చులతోనే వెళ్ళారు అని చెప్పేసి బయటపడింది. అయితే జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా, కొన్ని వందల కోట్లు ఖర్చు చేశారు ఫ్లైట్ ఖర్చులకే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో అని చెప్పేసి బయటకు వచ్చింది. పైగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉంటే పక్కనే ఉన్న తెనాలికి కూడా ఆయన విమానంలో అంటే ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్లో రావటం జరిగింది. సో ఇలాంటివి కూడా బయటకు తీస్తున్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి పొన్నూరు వెళ్తుంటే తెనాలిలో ట్రాఫిక్ ఆపారని చెప్పేసి కూడా జనాలు ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వెంకటరెడ్డి కెలికి లేపుతున్నాడు ఇవన్నీ కూడా. సో అయితే ఇది జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళటం, లేకపోతే చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళటం, లేకపోతే అంతకుముందు రాజశేఖర రెడ్డి విదేశాలకు వెళ్ళటం, లేకపోతే నాకు తెలిసి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫారిన్ ట్రిప్ వెళ్ళారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వెళ్ళారా లేదా అని చెప్పేసి మీకు తెలిస్తే కనుక కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేనైతే వెళ్ళారు అని అనుకుంటున్నా. సో ముఖ్యమంత్రులు, మంత్రులు ఇలాగ విదేశాలకు వెళ్ళటం అనేది పరిపాటే. ఎందుకంటే వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకోబోయేసరికి అర్ధరాత్రి అవుతుంది, 11, 12 అవుతుంది. సో అప్పటి వరకు కూడా పరిపాలనకు సంబంధించిన అంశాలు, పాలనకి అంటే పార్టీకి సంబంధించిన అంశాలు, ప్రత్యర్థి పార్టీలు మాట్లాడుతున్న వాటి మీద దృష్టి పెట్టాల్సిన అంశాలు, అలాగే డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు, వీటన్నిటి మీద కూడా తలమునకలు అయిపోయేలాగా మాట్లాడుతూనే ఉంటారు. వీటన్నిటికీ మధ్యలో మళ్ళీ మీడియాకి సమాధానం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇన్ని ఉంటాయి పరిపాలన, హోదా, అలాగే అధికారం అని అంటే. సో వీటన్నిటి మధ్య సతమతం అయిపోతూ నలిగిపోతూ ఉండే వీళ్ళు సంవత్సరానికి ఒకసారి లేకపోతే 2 సార్లు ఫారిన్ ట్రిప్పులు వెళ్ళొస్తుంటారు. ఎందుకంటే అక్కడైతే వీళ్ళని ఎవరు గుర్తుపట్టరు, వీళ్ళు హాయిగా రోడ్ల మీద తిరిగినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎంజాయ్ చేయొచ్చు. సో అందుకనే ఫారిన్ వెళ్తారు. సో దాన్ని తప్పుపట్టాల్సినంత అవసరం లేదు. ఇది ఏ గవర్నమెంట్లో అయినా ఎవరున్నా సరే జరుగుతూనే ఉంటుంది. సో దాన్ని కూడా తప్పుపట్టాలని చూసి కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ట్రోల్ చేసేశారు. అయితే ఇది కేవలం కారుమూరి వెంకటరెడ్డి విషయంలోనే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఇద్దాము, పైకి లేపుదామని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కిపడేసే నాయకులు వైసీపీలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోజా, ఈవిడ కూడా అంతే. వైసీపీని లేపుదామని చెప్పి చూసి వైసీపీనే కింద పడేస్తుంది. అంటే కారుమూరి వెంకటరెడ్డి రేంజ్కి జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయిస్తుంటే మరి రోజా రేంజ్ ఎక్కువ కదా, ఆవిడ రాజశేఖర రెడ్డినే ట్రోల్ చేయించేసింది. అవతల పార్టీ వాళ్ళ చేత రాజశేఖర్ రెడ్డినే ట్రోల్ చేయించేసింది. ఏం చేసింది అని అంటే ఈవిడ ఒక 2 రోజుల క్రితమా లేకపోతే మొన్న అనుకుంటా ఏమంది, జనసేన వాళ్ళంతా కూడా జెండా కూలీలు, వాళ్ళు జనసేనకి అంటే కార్యకర్తలుగా ఉంటున్నందుకు సిగ్గుపడాలి అని చెప్పేసి మాట్లాడింది. సో వాళ్ళంతా ఏం చేశారు, ఇదిగోండి ఈ ఫోటో బయటికి తీశారు. ఇది 2004 టైంలో 2004 ఎలక్షన్లప్పుడు రాజశేఖర్ రెడ్డి అటు టీఆర్ఎస్ పార్టీ తోటి, సిపిఎం తోటి, సిపిఐ తోటి పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్ళారు. మరి ఆయన కూడా ఇలాగే జెండా కూలీనా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అసలు ఎప్పుడో జనం మర్చిపోయిన వాటిని కూడా రోజా మళ్ళీ కెలికి 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 వాటన్నిటినీ జనానికి గుర్తు చేసి, అసలు చాలామందికి తెలియదు అప్పట్లో 2004లో రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయింది, అప్పట్లో టీఆర్ఎస్గా ఉండేది, టీఆర్ఎస్ పార్టీని, సిపిఎంని, సిపిఐని కలుపుకొని ఎన్నికలకు వెళ్ళారని ఇప్పటి జనరేషన్కి చాలామందికి తెలియదు. రోజా పుణ్యమా అంటూ రాజశేఖర్ రెడ్డి అన్ని జెండాలని కలుపుకొని ఆనాడు చంద్రబాబును దించడానికి వెళ్ళాడు అన్న విషయాన్ని ఇప్పుడు రోజా పుణ్యమా అంటూ అందరికీ తెలిసేలా చేసింది. కేవలం వైసీపీకి మైలేజ్ పెంచుదామనే ఉద్దేశంతో, జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు వైసీపీనే కింద పడేసి తొక్కుతున్నారు. ఇక రాజశేఖర్ రెడ్డిని కూడా ట్రోల్ మెటీరియల్ చేసేసింది రోజా. ఆవిడ చేతులారా చేసింది. అంటే కనిపిస్తుందా లేదని పెద్దది చేశాను, కనిపిస్తుంది కదా, ఎస్ చూడండి. అప్పుడు మరి
మొన్నటి వరకు అనేవాళ్ళు సింగిల్గా వస్తాడు సింహం మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. అంటే రాజశేఖర రెడ్డి సింహం కాదా? 2004లో ఆయన ఈ పార్టీలన్నీ వెంటేసుకుని కాంగ్రెస్ పార్టీతోటి ఆయన ఎన్నికల బరిలోకి దిగాడు అంటే ఆయన సింహం కాదా? సో పొత్తులు అనేవి రాజకీయ పరిస్థితులను బట్టి పెట్టుకుంటారు అంతే తప్ప సింహాల పులుల అనేవి కాదు. సింహాలు పులులు రాజకీయాల్లో ఉండవు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో జంతువులు ఉండవు, మనుషులే ఉంటారు. అవసరమైతే రాజకీయాలు అవసరమైతే పొత్తులే ఉంటాయి. పొత్తులు ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. ఇవాళ కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. సో అది రోజా తెలుసుకుంటే బెటర్ ఏమో. మరి రోజా ఎప్పటికి తెలుసుకుంటుందో, కారుమూరి వెంకటరెడ్డి కూడా ఎప్పటికి తెలుసుకుని జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయటం ఆపుతారో, ట్రోల్ చేయించడం ఆపుతారో చూడాలి. సో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.